హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రాజీ కుక్స్. ఈరోజు మన రెసిపీ ఎగ్ గ్రేవీ కర్రీ. అల్టిమేట్ టేస్ట్‌తో రెస్టారెంట్ స్టైల్‌లో ఇంట్లో ఉండే ఐటెమ్స్ తోటి సింపుల్‌గా చేసుకోవచ్చు. ఈ కూర చపాతీ, రైస్, రోటీల్లోకి చాలా బాగుంటుంది. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎలా చేశానో చూసేయండి. ఈ రెసిపీ కోసం గుడ్లను ముందుగానే ఉడకబెట్టి తొక్క తీసేసి ఇలా ఘాట్లు పెట్టి రెడీగా పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టి ఆయిల్ ఒక స్పూన్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక ఒక 10-15 జీడిపప్పు పలుకుల్ని వేసుకోండి. ఈ జీడిపప్పు అనేది మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుని ఇప్పుడు దీంట్లోకి మీడియం సైజ్ 2 ఆనియన్స్‌ని చాప్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక 3 టమాటాస్‌ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఉప్పును కూడా వేసుకొని ఒక్కసారి బాగా కలిపి మూత పెట్టి టమాటోస్ అనేవి సాఫ్ట్‌గా కుక్ అయ్యి అలాగే ఇందులో వాటర్ అనేది లేకుండా బాగా దగ్గరగా అయిపోయేంత వరకు కూడా ఈ ఉల్లిపాయలు, టమాటాలు వేయించుకోవాలి. మూత పెట్టి లో టు మీడియం ఫ్లేమ్ మీద వేయించుకున్నామంటే త్వరగా కుక్ అయిపోతుంది. ఇలా బాగా దగ్గరగా అయిపోయాక దీన్ని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లోకి వేసుకొని ఫైన్ పేస్ట్‌గా చేసుకోవాలి. కొద్దిగా వాటర్‌ని కూడా యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్‌గా చేసుకోవాలండి. చూసారుగా ఇలా ఫైన్ పేస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే కళాయిలోకి ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఒక బిర్యానీ ఆకు, 3 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క, అలాగే 3 యాలకులు వేసుకొని ఇందులోకి అర స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని కూడా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్‌లో పచ్చివాసన పోయేంత వరకు కూడా వేయించుకొని ఇందులోకి ఒక పావు స్పూన్ వరకు పసుపు, అలాగే ఒక 1 ½ స్పూన్ వరకు కారాన్ని వేసుకోవాలి. మీరు మీ కారానికి తగినట్లు కారాన్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కారం కూడా కాస్త వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా బాయిల్ చేసి ఉంచుకున్న ఈ ఎగ్స్‌ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ ఎగ్స్‌కి ఈ మసాలా అంతా కూడా పట్టేలా ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు దీంట్లోకి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్, టమాటో పేస్ట్‌ని కూడా వేసుకొని ఇప్పుడు మిక్సీ జార్‌లో కూడా కొద్దిగా వాటర్ వేసుకొని ఆ వాటర్‌ని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి రుచి చూసి సాల్ట్‌ని యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక స్పూన్ ధనియా జీరా పౌడర్, హాఫ్ స్పూన్ గరం మసాలా పౌడర్‌ను కూడా వేసుకొని ఈ మసాలాలన్నీ కూరంతా కలిసేటట్లుగా ఒక్కసారి బాగా కలిపి ఇప్పుడు స్టవ్‌ని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మూత పెట్టి ఈ మసాలా అంతా కూడా ఎగ్స్‌కి పట్టేలా ఆయిల్ పైకి తేలేలా ఒక 5-6 నిమిషాల పాటు కుక్ అవ్వనివ్వాలి. చాలా సింపుల్‌గా అయిపోతుందండి. కానీ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బావుంటుంది. తిన్న వాళ్ళందరూ కూడా సూపర్ అని అంటారు. అంత టేస్టీగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ సులభంగా ట్రై చేయగలిగే టేస్టీ హోమ్ స్టైల్ ఎగ్ గ్రేవీ కర్రీ అండి ఇది. కర్రీ దించే ముందు కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చిని వేసుకోవాలి. అప్పుడే మనకి హోటల్ టేస్ట్ వస్తుంది. అలాగే ఇందులోకి మనం జీడిపప్పు కూడా వేసాం కదండీ! అందుకే చాలా కమ్మగా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. చేశాక మీరే చెప్తారు ఎలా వచ్చిందో. రెసిపీ నచ్చితే లైక్ చేయండి. యూస్‌ఫుల్ అనిపిస్తే ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. అలాగే మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం రాజీ కుక్స్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు అప్డేట్ అవుతుంది. థాంక్స్ ఫర్ వాచింగ్.